విజయసాయిరెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వదలడం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్ వల్ల ఇప్పుడు ఈ కేసు విజయసాయిరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి, ఆయన్ని ఆ స్టేట్మెంట్ ఇవ్వమని ఎవరైనా బలవంతం చేస్తే ఆయన ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా, లేదంటే అసలు దీన్ని పక్కదారి పట్టించేందుకు విజయసాయిరెడ్డి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విజయసాయిరెడ్డిని వదలడం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్ వల్ల ఈ కేసు ఆయన చుట్టూరు తిరుగుతూ ఉంది. ఆ రోజు అసలు ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన వెనక ఎవరైనా ఉండి అటువంటి స్టేట్మెంట్ ఇప్పించాడా, ఎందుకు ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? సో దీనికి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సునీతారెడ్డి కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎవరు చెప్పించారు, ఎందుకు చెప్పారు అనేది ఆవిడ అడుగుతున్నారు. అదే విజయసాయిరెడ్డి రోల్ ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది మనం కనుక ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ కిట్పోకో కేసుల నుంచి స్టార్ట్ అయింది. A1 A2గా వాళ్ళు ఉన్నారు, ఓకే, జైలు జీవితం గడిపారు, 16 నెలల పాటు ఉన్నారు. సో A1 A2గా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ అనుబంధం. ఈయనేమో బేసికల్గా ఆడిటర్, జగన్మోహన్ రెడ్డి ఏమో బేసికల్గా బిజినెస్ మ్యాన్, ఆ తర్వాత రాజకీయ నాయకుడు. ఆడిటర్ ఈయన, ఆ తర్వాత రాజకీయ నాయకుడు. సో అలా వీళ్ళు రాజకీయ ప్రయాణం చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత అప్పటికే వీళ్ళు కేసుల్లో ఉండడం, ఆ కేసుల్లో ఉన్నటువంటి వ్యవహారాల్లో వీళ్ళిద్దరూ కోర్టులకు చుట్టూ హాజరవడం, రకరకాల ఇబ్బందులు అనుకో, లేదంటే అవమానాలు అనుకోండి, లేదంటే రాజకీయపరమైనటువంటి వ్యూహాలు అనుకోండి, వీటన్నిటిని కూడా వీళ్ళు కళ్ళారా చూశారు, అనుభవించారు. సో దాంతో వీళ్ళిద్దరి మధ్య బహుశా అనుబంధం అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో తెలియదు. అంతకుముందు వీళ్ళిద్దరికి కేవలం వ్యాపారపరమైనటువంటి సంబంధాలు. ఆయన బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి, ఈయన ఒక ఆడిటర్, అంతే. అంతకుముందు తర్వాత రాజకీయపరమైన సంబంధాలు వచ్చాయి. సో దాంతో ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు. మనం ఫోటోలు కూడా చేసాం. గెలిచిన తర్వాత కూడా 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకొని సొంత కుమారుడు విజయం సాధిస్తే ఎలా ఉంటుందో విజయం ఆస్వాదించాడు విజయసాయిరెడ్డి అనేది ఆ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాగా క్లోజ్నెస్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ముందు విజయసాయిరెడ్డి ప్రకటించేవారు. అసలు విశాఖకి రాజధాని తరలి వెళ్తుంది అని చెప్పి అనౌన్స్ చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి. ముందు లీక్ ఇచ్చింది విజయసాయిరెడ్డి. వైజాగ్ వస్తుంది రాజధాని అని చెప్పి అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి తెలియకుండా మేము ఏమీ చెయ్యము అని చెప్పి చెప్పింది కూడా విజయసాయిరెడ్డి ముందు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పాలనుకుంటే అది విజయసాయిరెడ్డి ద్వారా చెప్పించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి రాజకీయంగా. బహుశా ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా 2019లో జరిగింది. అది ఆ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అది గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఆయన సొంతంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా తాడేపల్లి ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే ఆయన చెప్పుంటారు. ఆ తర్వాత గొడ్డలపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మొత్తం ఎలా జరిగింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎక్కడెక్కడ ఎన్ని పోట్లు పొడిశారు, వెనక ఎన్ని పోట్లు పొడిశారు, పక్కన ఎన్ని పోట్లు పొడిశారు, ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి వివరించడం జరిగింది. అప్పుడే ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకుండానే, ఇన్వెస్టిగేషన్ అసలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డిని ఏ విధంగా గొడ్డలతో నరికారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కానీ దానికి సంబంధించిన ఫుటేజ్ కానీ యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంది. ఆయన ఆ రోజు ఎలా వివేకానంద రెడ్డిని హత్య చేశారు అనేది ఆయన చెప్పారు. దగ్గర ఉండి మొత్తం చూస్తే ఎలా చెప్తారో అలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఆయనకి ఎవరో చెప్పుంటారు, ఇలా జరిగిందని చెప్పుంటారేమో, ఆ చెప్పిందని ఎక్స్ప్లెయిన్ చేశారేమో. మొత్తం మీద ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే అసలు వివేకానంద రెడ్డిని
ఎక్కడెక్కడ ఎన్ని పోట్లు పొడిచారు, ఎక్కడ పొడిచారు అనేది దగ్గరుండి బాగా చూసి చెప్పినట్టుగా చెప్పారు ఆ రోజు. అందుకే ఆయన మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ట్రోల్స్ కూడా చాలా వచ్చినాయి. అసలు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా నువ్వు ఎలా చెప్తావు, గొడ్డలతోటి పొడిచారని ఎలా చెప్తావు, ఇంతకు అసలు ఆ గొడ్డలు ఎక్కడుంది, ఇవన్నీ రకరకాల ట్రోల్స్ రావడం జరిగింది. సో మొత్తం మీద ఏంటంటే గొడ్డల పోటుగా అప్పుడు నిర్ధారించారు. దీంతో అప్పటి నుంచి విజయసాయి రెడ్డి అసలు గుండెపోటు అని చెప్పాడు కదా, ఫస్ట్ గుండెపోటు అని అనౌన్స్ చేశారు కదా సాక్షి మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో. ఆ తర్వాత గొడ్డల పొడికి ఎందుకు మారింది, ముందు విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి విచారించండి అని చెప్పి ఇప్పుడు స్క్రీన్లోకి లాగుతున్నారు. అందుట్లో ఇప్పుడు ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. కంటెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు ఏమో కడపలో అటు చర్మిల, ఇటు సునీతారెడ్డి, అలాగే సౌభాగ్యమ్మ ముగ్గురు కూడా మేము ప్రజాకోర్టులోకి వస్తున్నాం, మేము వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని శిక్షించే డిమాండ్ చేస్తున్నాం, శిక్షించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అడ్డుకుంటుంది విచారణ అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి అంటున్నారు. ఇదే అన్యాయం, అందుకే మేము ప్రజాకోర్టులకు వచ్చాం, ప్రజలు మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కడప నుంచి ఇప్పుడు అది నెల్లూరుకి చేరింది. ఎందుకు, నెల్లూరులో విజయసాయిరెడ్డి ఉన్నాడు, విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నాడు. విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి అసలు విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తిరిగేలాగా ఇప్పుడు సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. సునీతారెడ్డి ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి భారతిరెడ్డి అలాగే విజయసాయిరెడ్డిని ఇద్దరిని కూడా సిబిఐ విచారించాలని చెప్పి ఆవిడ డిమాండ్ చేశారు, ఆ క్షణం నుంచే విజయసాయిరెడ్డి భారతిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. బహుశా భారతిరెడ్డి కూడా ఈ కేసు సంబంధించి రేపు కడప ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఈ కేసు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి, అనివార్య పరిస్థితి భారతిరెడ్డికి కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి పేరు కూడా తీసింది సునీతారెడ్డి, విజయసాయిరెడ్డి పేరు కూడా తీశారు కాబట్టి నెల్లూరు ప్రచారంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి డెఫినెట్గా వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది గుండెపోటు అని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి కూడా వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించినటువంటి వ్యవహారం చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన మీద పడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే విజయసాయిరెడ్డి కూడా స్పందించాలి. ఆయన చాలా క్లియర్గా డాక్టర్ సునీతారెడ్డి ఏం చెప్తున్నారు, విజయసాయిరెడ్డి గుండెపోటు అని చెప్పారు. విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారు గుండెపోటు అని, ఎవరన్నా కావాలని చెప్పించారా, ఏ టైంలో చెప్పారు, ప్రేరేపించారు, ఇలాంటి డౌట్లన్నీ వస్తాయి. సో అప్పుడు విజయసాయిరెడ్డిని విచారిస్తే మొత్తం క్లియర్ అవుతుంది. ఏ టైంలో చెప్పారు, ఎందుకు చెప్పారు, అసలు ఏ టైంలో మీకు తెలిసింది, మీరు మీడియాకి ఎప్పుడు చెప్పారు అని, అసలు సాక్షి రిపోర్టర్ మాకు చెప్పాడని చెప్పి చెబుతున్నారు కదా, సాక్షి రిపోర్టర్ చెప్పిన వాళ్ళు ఎవరు, ఆయన ఎన్ని గంటలకు చెప్పారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి విజయసాయిరెడ్డిని ముందు విచారించాలి సిబిఐ అని చెప్పి చెప్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో విజయసాయిరెడ్డికి ఈ కేసు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. అందుకే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విజయసాయిరెడ్డిని అయితే వదిలిపెట్టదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.